రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామంజి సైదులు అన్నారు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య ఆదేశానుసారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామాంజీ సైదులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కబరస్థాన్, వైకుంఠధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని, డప్పులు కొట్టేవారికి, చెప్పులు కుట్టేవారికి నెలకు 4,000 పెన్షన్ ఇవ్వాలని, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రియల్ రుణాలు తీసుకున్న దళితులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ వారికి ఇంటి నిర్మాణం కోసం గతంలో నిర్ణయించినట్లుగా 5 లక్షలు కాకుండా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కేటాయించి దళిత వాడలను అభివృద్ధి చేయాలని, ఎస్సీ అభివృద్ధి శాఖకు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్ ద్వారా దళితులకు సంక్షేమ పథకాలు అందించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివే ఎస్సీ, ఎస్టీలకు 25% సీట్లను విద్యా హక్కు చట్టం ప్రకారం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంపాలపల్లి వెంకటయ్య, పుల్లెంల యాదయ్య, ఏడుకొండలు, రామాంజీ సైదులు, దేవరకొండ వీరయ్య, దాసరి నాగరాజు, యాదయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అభయహస్తం పెట్టి దాని పేరు మీద మాకు 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు 12 లక్షల రూపాయలు అలా మేనిఫెస్టోలో పెట్టినారు. అవి కూడా మా దళితులకి ఎమ్మటే అంజట్టు చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. చేయకుంటే చేయని ఎడలో కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా కానీ అనుకూలంగా కానీ మేము ఉండమని చెప్పి డిమాండ్గా తెలియజేస్తున్నాం. ఎంఆర్పీఎస్ దూరంగానే ఉంటుందని చెప్పి బలంగా తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లాలో మీ గతంలో ఇదే మన పార్లమెంట్లో ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో కానీ అన్ని పార్లమెంట్లలో కూడా మేము సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగినది.